ఓవైపు వార్ కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ పై భారీ వైమానిక దాడుల అనంతరం టెహ్రాన్ గగనతలంపై తమకు పూర్తి స్వేచ్ఛ లభించిందంటూ ప్రకటించింది. ఇరాన్ రాజధాని ఇకపై తమ దాడుల నుంచి తప్పించుకోలేదని, ఆ నగరం ఇప్పుడు తమ లక్ష్యాలకు బహిర్గతమైందంటూ ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పష్టం చేశాయి. ఈ ప్రకటన మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇరాన్ పై తాము చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ సైనిక అనుస్థావరాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి దాడులు కొనసాగిస్తున్నట్లుగా తెలిపింది. పక్కా ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, ఒక్కో ముప్పును దశల వారీగా తొలగిస్తున్నామని చెప్పింది. ఇక గాజాల భూతల పోరాటం, ఉత్తర కమాండ్తో సమన్వయం నుంచి నేర్చుకున్న పాఠాలను ఇరాన్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్టుగా పేర్కొంది ఇజ్రాయెల్. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకరిపై ఒకరు తగ్గేదేలే అంటూ దాడులు చేసుకోవడంతో మిడిల్ ఈస్ట్ లో మళ్లీ నిప్పు రాజుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. బలాబలాల్లో ఒకరికొకరు తీసిపోని విధంగా ఉండడంతో పరిస్థితి సై అంటే సైగా మారింది. ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ప్రతిగా ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా విరుచుకుపడుతుంది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ బలాబలాలను చూస్తే సైనిక పరంగా రెండూ శక్తివంతమైన దేశాలే. అయితే 1979 నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఉండడంతో ఇరాన్ దగ్గర ఉన్న సంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవే. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా, సోవియట్ యూనియన్ అందించిన ఆయుధాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు ఇటీవల రష్యా నుంచి దిగుమతి అయినటువంటి ఆయుధాలు ఇరాన్ దగ్గర ఉన్నాయి. వీటితో పాటు ఆ దేశ వైమానిక దళంలో సుమారు 350 పాత యుద్ధ విమానాలున్నాయి. సాయుధ డ్రోన్లకు సంబంధించి ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారునిగా ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ దగ్గర మాత్రం అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. 2024 అక్టోబర్లో ఇరాన్ భారీగా చేపట్టిన క్షిపణి దాడి ఇజ్రాయెల్కు పరిమిత నష్టం మాత్రమే కలిగించింది. అమెరికా సహకారంతో ఏర్పాటు చేసుకున్న బహుళంచెల క్షిపణి వ్యవస్థ ఇజ్రాయెల్కు దగ్గరుంది. ఇక జనావాసాలపై లేదా కీలక మిలిటరీ స్థావరాలపైకి వచ్చే రాకెట్లు, క్షిపణులను ఇది గుర్తించి వాటిని మార్గమధ్యంలోనే పేల్చేయగలదు. ఇది పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వలేకపోయినా అనేక నష్టాలను నివారించిందంటూ ఇజ్రాయెల్ చెబుతుంది. ఇక సైనిక బలగాల విషయాల్లో రెండు దేశాలు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు. 8,80,00,000 జనాభా, 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం ఇరాన్ సొంతం. దీనికి తోడు భారీగా సైనిక బలగం కూడా ఉంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ సైనిక అనుబంధ సంస్థలు ఇటీవల తీవ్రంగా బలహీనపడ్డాయి. ఇరు దేశాల సైనికుల సంఖ్య దాదాపు సమానమే. ఇరాన్ సైన్యం రెండు భాగాలుగా ఉంటుంది. సరిహద్దు సంరక్షణ, యుద్ధ సమయంలో సాధారణ సైన్యం రంగంలోకి దిగుతుంది. దాదాపు 6 లక్షల మంది సైనిక బలగాలతో సిద్ధంగా ఉంటుంది. ఇక సుమారు 2 లక్షల మందితో రెవల్యూషనరీ గార్డ్స్ వ్యూహాత్మక విభాగాలుగా విభజించి ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే జనాభా, భూభాగం పరంగా ఇరాన్ కంటే కొంచెం బలహీనంగా కనిపించిన సైనిక పరంగా ఇజ్రాయెల్ చాలా పటిష్టమైంది. ఇజ్రాయెల్కు 90 లక్షల జనాభా, 22,000 చదరపు కిలోమీటర్ల భూ విస్తీర్ణం ఉంది. దేశీయంగా తయారు చేసుకున్న అత్యాధునిక ఆయుధాలతో పాటు అమెరికా, యూరప్ టెక్నాలజీ వారికి అండగా ఉంది. ఇక చిన్న దేశమైనప్పటికీ 1,70,000 మంది క్రియాశీలక సైనికులు, 4 లక్షల మంది రిజర్వ్ బలగాలతో గణనీయమైన సైనిక శక్తి ఇజ్రాయెల్ సొంతం.